నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువడినాయి. ఈ ఫలితాలలో హుస్నాబాద్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివరాధాకృష్ణారెడ్డి ఘన విజయం సాధించి విజయ దుందైవి మ్రోగించారు. ఈ ఫలితాల విజయంతో హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు వెల్లివిరిశాయి. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు కాలుస్తూ, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపించేస్తూ సంబరాలు నిర్వహించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అసెంబ్లీ సెక్రటరీగా పచ్చిమట్ల అఖిల్, హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పోచవేని శ్రీశైలం యాదవ్, అక్కన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాండ్రాల దాము, కోహెడ మండల అధ్యక్షుడిగా శివసాయి, చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా బోయిని వేణుగోపాల్, భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా అనిల్, ఎలకతుర్తి మండల అధ్యక్షుడిగా అంబాల శ్రీకాంత్, జిల్లా జనరల్ సెక్రటరీగా బీనవేని రాకేష్లు గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ సందర్భంగా మా గెలుపుకు కారణమైన యువతకు, కార్యకర్తలకి, నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలలో పట్టణ యూత్ అధ్యక్షులు చెన్నవేని విద్యాసాగర్ యాదవ్, ఉపాధ్యక్షులు కొండపర్తి నాగేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగుల ఆశాదీపం, ఇందిరమ్మ కలలకు ప్రతిరూపం. మూడు రంగుల జెండాల జాతర మన తెలంగాణలో చేద్దాము యాతర. పిలుస్తున్నది యువజన కాంగ్రెస్, రండి కదలి రండి.
ప్రభాకర్ గారి నాయకత్వం ప్రభాకర్ గారి నాయకత్వం ప్రభాకర్ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం గెలిపించిన నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. రానున్న రోజుల్లో అందరం కలిసి గెలిచిన వాళ్ళైనా అందరైనా ఓడిపోయినా అందరు కమిటీలకు వస్తారు. ఇలా గెలిపోవటం అని ఏం లేదు. అందరం కలిసికట్టుగా అందరం పనిచేసుకుంటామని తెలియజేస్తున్నాం. యువజన కాంగ్రెస్ ఎన్నికలు వెలువడ్డాయి. దాంట్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ రిజల్ట్స్ కూడా వెలువడ్డాయి. 27 మంది పోటీ పడగా దాంట్లో నేను మొదటి స్థానం సాధించి ప్రెసిడెంట్ అయినాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా వైస్ ప్రెసిడెంట్, దాని తర్వాత జనరల్ సెక్రటరీగా మొత్తం బాడీ ఫామ్ అయింది. దాంతోపాటు వివిధ మండలాలకు జరిగిన ఎలక్షన్స్లో కూడా మండల అధ్యక్షులుగా, మండల ఉపాధ్యక్షులుగా, మండల బాడీగా అందరు ఎన్నికై ఈరోజు మేము మా ఎన్నికకు సహకరించినటువంటి ఆ నాయకులందరికీ ప్లస్ మా మంత్రివర్గులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ స్టేట్లో ఏదైతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు మా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తీసుకొని ఏదైతే ఓటింగ్ లేకుండా ఎన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఏదైతే ఓటింగ్ తీసుకొని అంటే మాకు పోటీ పెట్టి ఓటింగ్ తీసుకొని ఎవరు మెజార్టీతో గెలుస్తారో వాళ్ళకు పట్టం కడతామని చెప్పి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. అందులో పోటీ చేసిన మేము మన తెలంగాణ స్టేట్ నుంచి పోటీ చేసిన అందులో మేము తెలంగాణ సిద్దిపేట జిల్లా అసెంబ్లీ హుస్నాబాద్ అసెంబ్లీ నుంచి మేము ఒక 7గురం గెలవడం జరిగింది. ఇది చాలా టఫ్ కాంపిటీషన్లో మేము హైయెస్ట్ మేయర్తో గెలిచి మా అసెంబ్లీ ప్రెసిడెంట్ శివన్న గారు, మా ఇంకో చిరుమాడు మండల్ వేణు గారు, హుస్నాబాద్ మండల్ మన శ్రీశైలం గారు, మన సైదాపూర్ మండల్ రాలేదు, భీమగౌరపల్లి రాలేదు, భీమగౌరపల్లి జక్కుల అనిల్ గారు, మేమందరం మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధిష్టానం పెట్టిన ఈ ఎలక్షన్లో మేము మా గెలుపు ఏది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ విధంగానైతే పోటీ చేసి గెలిచిందో అదే విధంగా మేము కూడా పోటీ చేసి గెలిచినాం. మేము ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని ఈ విధంగా మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్ ఈరోజు తెలవడం జరిగింది. నన్ను చీర్మన్ మండలం నుండి నన్ను సీనియర్ నాయకులైనా ఎవరైనా నన్ను నిలబెట్టడం జరిగింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, తమ్ముళ్లకు, అన్నలకు, నాకు వెనుక నుండి బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. హుస్నాబాద్ మండల్ యూత్ కాంగ్రెస్ ఎన్నికగా నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ మండల ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా ఎన్నికకు సహకరించిన ప్రతి యువజన కాంగ్రెస్ నాయకులకు, మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మా మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగిన తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు యువజన కాంగ్రెస్ రిజల్ట్ రావడం జరిగింది. అంటే రిజల్ట్లో భాగంగా నేను సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయడం జరిగింది. ఈ యువజన కాంగ్రెస్ రిజల్ట్లో భాగంగా నేను జిల్లాలో 3వ స్థానంలో ఎన్నిక కావడం జరిగింది. నా ఎన్నికకు సహకరించిన హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల యువకులకు, ముఖ్యంగా జిల్లాలోని యువకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందుకు ఎలాగైతే మన యువకుల కోసం ఏదైతే పోరాటం చేశామో ఇప్పుడు అధికార ప్రభుత్వానికి యువకులకు మధ్య వారధిగా పనిచేస్తామని, ఏ సమస్య ఉందో మాతో చెప్పుకోవచ్చని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తూ, ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన సిద్దిపేట జిల్లా యువకులకు ముఖ్యంగా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ప్రకటించిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో మా హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఇన్ఛార్జి శివారెడ్డి అన్నగారిని యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో ప్రకటించడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. ఈ ఆధ్వర్యంలో మండలాధ్యక్షులు, హుస్నాబాద్ మండలాధ్యక్షులు పూజ శ్రీశైలం గారు, మన అక్రమేట అధ్యక్షులు మడ దామ్ గారు, చిరుమల అధ్యక్షులు పోయిన వేణు గారు అందరినీ గెలిపించుకోవడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో చాలా హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ టౌన్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్
చిన్న విద్యాసాగర్ గారు, హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొండపర్తి నగేష్ గారు ఆధ్వర్యంలో చాలా హుస్నాబాద్ మన నియోజకవర్గంలో కాన్ఫరెన్స్లో శివారెడ్డి అన్నగారిలో చాలా గెలుపొందిన సందర్భంగా దాని భాగం చేస్తున్నాం.